జమిలీకి సంబంధించి లోక్సభలో రేపు ప్రధానమంత్రి మాట్లాడబోతున్నారు, ఈరోజు అమిత్ షా రాజ్యసభలో. సో అలాగే ఇదంతా జరుగుతుండగానే ధన్ఖడ్కిను ఖర్గేకి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం. ఓకే, ఆయన వచ్చి చివరికి ఖర్గే గారిని తన ఛాంబర్కి ఆహ్వానించారు చైర్మన్ గారు. మనం మాట్లాడుకుందాం సార్ అక్కడ వెళ్ళి కూర్చొని. అందులో ధంకర్ గురించి నేను ఇదివరకే మాట్లాడాను. జగదీప్ ధంకర్ అనే ఆయన ఉపరాష్ట్రపతి అయినప్పటి నుంచి దాని స్వభావం మారిపోయింది. ఆయన చైర్ అనే దానికి సరికొత్తమైన ఆర్మ్స్ అన్ని సమకూర్చినట్టుగా దాన్ని ఉద్రిక్త పీఠం, హాట్ సీట్ అంటారు చూడండి, హై సీట్ ఇప్పటివరకు, అది ఒక హైయెస్ట్ సీట్ను హాట్ సీట్గా మార్చాడు అనేది మటుకు మనకు గ్లామర్ తీసుకొచ్చాడు. ఏది ఆ సీట్కి ఒక గ్లామర్ తీసుకు, మీరు గ్లామర్ అంటే ఆయన అభిమానులు, మీరు ఆయన అభిమానించే వాళ్ళకి అది గ్లామర్గా ఉండొచ్చు. అలా కాకుండా డెమోక్రటిక్గాను ఉభయ పక్షాలను కలుపుకొని పోవాలనుకునే వాళ్లకు అది సముచిత వెళ్ళాలండి, సమతుల్యత లోపిస్తుంది అనే మాట రావచ్చు. ఎందుకంటే శంకర్ దయాళ్ శర్మ, సర్వేపల్లి రాధాకృష్ణను, జకీర్ హుసేన్ ఇలాంటి వాళ్ళు స్కాలర్స్ కూర్చున్నదే. వెంకయ్య నాయుడు కూడా ఆ పరంపరలో చాలా విటుపరేటివ్గా మాట్లాడేవాడైనప్పటికీ అక్కడ మటుకు ఆయన ఉన్నంతలో ఏదో మేనేజ్ చేసి బయటకు వచ్చారు. అంత ఉండకూడదని, అంటే ఒక విధేయత, నా విధేయత నేను పదే పదే ప్రకటిస్తూ ఉంటే విదుషి మూర్తులు కూర్చునేటటువంటి సభ కొంచెం వివాదాస్పదంగా మారుతుంది. ఆ హౌస్ ఆఫ్ ఎల్డర్స్ మీరు ఆ పెద్దరికం చూపించాలి, కానీ మీరు ఎవరిని పెద్దలుగా భావిస్తారు కాదు. మిమ్మల్ని మేము పెద్దలుగా కూర్చోబెట్టాం. పెద్దల సభకు పెద్దలుగా మిమ్మల్ని కూర్చోబెడితే మీరు ఎంతసేపటికి నేను వాళ్ళకి విధేయని వీళ్ళకి విధేయని అవ్వండి, మీ విధేయత మీరు చూపించుకోండి. ఇక్కడ ఎందుకు ఇంకా వివాదం పెంచటం? ఖర్గేతో ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు జరిగింది. ఇప్పుడు అందుకనే దేశ చరిత్రలో మొదటిసారి అవిశ్వాస తీర్మానం రాజ్యసభలో వచ్చింది అంటే దాని తీవ్రత మనం తెలుసుకోవచ్చు. అంటే మిగతా వాళ్ళందరినీ తీసేయలేం కదా వాసుదేవ్ గారు. ఈయన చురుకుదనము, ఈయన ఫైర్ బ్రాండ్ అని మీరు మెచ్చుకోండి, కానీ అటువైపు ప్రతిపక్ష సభ్యులు వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదే, నాలెడ్జబుల్ పీపుల్. వాళ్ళు ప్రతి పార్టీ కూడా కొంత స్థిరత్వం ఉన్న వాళ్ళని పంపిస్తుంది. అందుకని దురదృష్టకరమైన పెద్దల సభ కూడా ఇలా జరగటం అన్నది బాధాకరం. అంటే మీరంటే గుర్తొస్తుంది మీకు, ఒకసారి మీరే లోగడ ప్రస్తావన కూడా చేశారు. ఇంద్రజిత్ గుప్తా గారిని ఫాదర్ ఆఫ్ ది హౌస్ అని చెప్పి లోక్సభ స్పీకర్ అక్కడ కూర్చోబెట్టారు, ట్యాగ్ పెట్టి, అయ్యా మీ సంఖ్య తక్కువ కావచ్చు కానీ మీరు 8 టర్మ్స్ మీరు చేశారు, మీ సర్వీస్, మీ అభిప్రాయాలు అలాగే మీ అడ్వైస్ మాకు అవసరం అని మీరు కావాల్సినంత సమయం మాట్లాడండి అని బాలయ్య గారు చెప్పారు. అవును, అంటే దట్ వాస్ ద ఆర్డర్ ఆఫ్ ద డే. ఆ రోజున అంత గొప్పగా ఉండేది సభ. అవును. సో ఆ స్ఫూర్తిని సీతారామ యేచూరికి, ఒక జైపాల్ రెడ్డికి, లేకపోతే ఒకసారి వాజ్పేయికి, పివి నరసింహారావుకి పార్టీలకు అతీతంగా ఒక వెళ్ళే ఏరియాస్ అది, అందులో పెద్దల సభ. ఇప్పుడు మీరు చూడండి, లోక్సభలో కొన్ని కారణాల వల్ల చర్చకు రాకపోయినా అది రాజ్యసభలో వస్తుంటుంది. దానికి అస్సలు అవాయిడ్ చేయకుండా కొంత మాట్లాడతారు. ఇక్కడ లోక్సభ కంటే ఇది ఎక్కువ షాక్ సభ లాగా దీన్ని మార్చేసింది ఏంటంటే ధంకరే. ఏమవుతుందో చూడాలి మనం. సార్ ఒకసారి మన కేటీఆర్, అల్లు అర్జున్ 2 ట్వీట్స్ కూడా చూద్దాం. కేటీఆర్ అయితే ఆయన చాలా ఇదిగా స్పష్టంగా చెప్పారు. సో మొత్తంగా ఏంటంటే మనం కేటీఆర్ చెప్తే, అన్ ఇన్సెక్యూర్ లీడర్ విల్ ఆల్వేస్ సాబటేజ్ ద పీపుల్ అరౌండ్ దెమ్. చూసే ఉంటారంటే అరెస్ట్ ఆఫ్ నేషనల్ అవార్డు విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్స్ ది పినకిల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ ది rulers. I totally sympathize with the victims of the stampede, but who failed really? Treating Allu Arjun garu as a common criminal is uncalled for, especially for something he is not directly involved. సో అంత చాలా క్లియర్. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఆయన నేరుగా ఆ సంఘటనకు సంబంధించిన ప్రమేయం ఉన్నవాడు కాదు, లేదా ప్రేరేపించిన వాడు కూడా కాదు. అది అనుకోకుండా జరిగిన ఒక సంఘటన. ఆ సమయంలో ఆయన అక్కడికి వెళ్ళారు, వెళ్లే ముందు కూడా పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారని ఆయన సమర్పించిన ఎఫిడవిట్లో కూడా చెప్పుకున్నారు. కేటీఆర్ టైమ్లీ ట్వీట్. ఎస్, అంటే వాళ్ళు ఓపెన్గా ఈ వైఖరి తీసుకున్నారు. రెండోదేమో పోలీస్ ఇప్పుడు ఎఫ్ఐఆర్లో A2గా పెట్టినప్పుడే క్లియర్ అయిపోయింది వాసుదేవ్. పోలీసుల వైఖరి, ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందన్నది ఎఫ్ఐఆర్లో A2గా పెట్టడం అంటేనే ఆయన ఏమన్నా ఎటు బాధ్యుడు ఆయన దీనికి అన్న పద్ధతిలో తప్పకుండా. నేను అందుకే ఐ లుక్ టు ది కోర్ట్ బికాజ్ ద ఇష్యూ ఈజ్ బిఫోర్ ది కోర్ట్ కాబట్టి. కానీ సెన్సేషనల్ ఎలిమెంట్ దీంట్లో చాలానే ఉంది. సెన్సేషనలిజము, దీన్ని కొంచెం ఎటో తీసిపోయే ఒక లక్షణం మటుకు దీంట్లో ఉంది. కోర్టు తప్పకుండా దీనికి ఒక సహేతుకమైనది చెప్తుందని మనం అనుకోవాలి. ఇప్పుడు
హైడ్రా అప్పుడు కూడా ఇటువంటివే వచ్చాయి కదా. సో ఒక విధంగా కొంత దురుస్తనము, దూకుడు, తొందరపాటు ఎక్కువ అవుతుందనే విమర్శ ఈ ప్రభుత్వం మీద సహజంగా ఉంది. చర్యలు తీసుకోవటం వేరు, ఆ పద్ధతిలోనే ఇవన్నీ చేయటం. బట్ ఎనీవే లెట్ వి అంటే టోటల్ పిక్చర్ వచ్చేవరకు మనం కేటీఆర్ ఆగొచ్చు. ట్వీట్ బట్టి ఒకటి అర్థమవుతుంది. ఇందాక మనం డిస్కస్ ఇప్పుడు ఇంత వేగంగా ఇంత హడావిడిగా ఆయన అరెస్ట్ ఆయన తప్పించుకుపోతాడా? అవునండి, ఇప్పుడు కేటీఆర్ గారు మోహన్ బాబు మీద రియాక్ట్ అవ్వలేదు ఇప్పటివరకు. 3 రోజుల నుంచి మీడియా అంతా అందుకనే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులకు వాళ్ళ ప్రాధాన్యతలు, వాళ్ళ కోణాలు ఉంటాయి. ఇందులో ఏది ఎంత రైట్ ఏది కాదనేది కొన్ని చట్టబద్ధంగా పరిష్కారం అవుతాయి. ఇప్పుడు ఎందుకు మరి మంచు మోహన్ బాబు విషయంలో ఎందుకు ఇంతవరకు వీళ్ళు పోనీ ఏమీ తప్పులేదనుకుంటే అదన్నా చెప్పొచ్చు కదా. ఇప్పుడు అల్లవనారాయణ వాళ్ళందరూ వచ్చి అక్కడ నిరసనలు అవి తెలిపారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు బహుశా నేను చూసినంతలో ముఖ్య నాయకులు ఎవరు ఆ విషయం మీద ఇంతవరకు స్పందించలేదు. వాళ్ళు పత్రికలో మటుకు కొద్దిగా ఇస్తున్నారు. కానీ అందుకనే నేను అంటుంది ఇవి రాజకీయ, వ్యక్తిగత, పాక్షిక కోణాలు కాకుండా సామాజిక ధర్మం, చట్టబద్ధత ఈ రెండింటి ప్రకారం వెళ్ళటం ఒకటే ఇక్కడ మంచిది అనుకుంటున్నా. అల్లు అర్జున్, అల్లు కుటుంబం ఆ విషయంలో వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు. సో కేటీఆర్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దట్ వెల్ అండ్ గుడ్. బీఆర్ఎస్ వాళ్ళు కూడా 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నియమించిన అధికారులు అందరూ కూడా చాలామంది ఉన్నారు. దాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. అండ్ పీపుల్ ఎక్స్పెక్ట్ హిమ్ టు రియాక్ట్ ఆన్ అదర్ థింగ్స్ యాజ్ వెల్. టైమ్లీ ట్వీట్ అండ్ టైమ్లీ ట్వీట్ ధైర్యంగా పెట్టారు. అంటే వాళ్ళ టార్గెట్ రేవంత్ రెడ్డి కదా. ఇప్పుడు మిగతా విషయాలన్నీ కాదు. మనమేమో 4 కోణాల నుంచి మీరు మీడియా కోణము, సమాజము, చట్టం అన్నీ చూడాల్సి వస్తుంది కదా. వ్యక్తిగత పాత్ర ఇంకొకటి. అందుకని లీగల్గా బట్ ఎనీవే కేటీఆర్ ధైర్యంగా పెట్టినట్టు లెక్క. దాన్ని బట్టి బీఆర్ఎస్ గోయింగ్ టు స్టాండ్ బై అల్లు అర్జున్ అనే దానికి అల్లు అర్జున్ ఎవరు వ్యతిరేకించలేదు. మీరు ఈ మొత్తంలో మీరు గుర్తించాల్సింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా వ్యతిరేకించలేదు. దే ఆల్సో వెల్కమ్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అతన్ని వ్యతిరేకించి మాట్లాడింది ఏం లేదు. ఎక్కడ ఏ పార్టీలు ఎవరు ఎంజాయ్డ్ ద మూవీ, అతన్ని అప్రిషియేట్ చేశారు. లేదు వ్యతిరేకించలేదంటే పార్టీలుగా కాదు, కానీ పార్టీల అనుయాయులు మటుకు సోషల్ మీడియాలో స్టామ్ మీద టీకప్ లాగా పుష్ప మీద మీరు ఒక్కసారి కొట్టి చూడండి, వేలు వస్తాయి, బూతులు కూడా వస్తాయి. నేను దురదృష్టం నేను చెప్పదలుచుకోలేదు. మీకు నేను చెప్పే కదా 2-3 సార్లు ఇక్కడ మనం చర్చించాము. వన్ సైడ్గా ఎందుకు వెళ్తున్నారు? నిన్న కూడా అదే నేను చెప్పింది. వీటన్నిటినీ తట్టుకొని ఛేదించి 1000 కోట్లు సాధించుకున్నారు ఆమె అని నేను అన్నాను. విజయం ఇంకో మాట కూడా మీరు చెప్పారు, బాహుబలి సందర్భంగా వచ్చినంత అది కూడా లేదు కదా. ప్రచారం కానీ అందుకనే ఈయనకి లేదు. మనము ఒక బ్రాడ్ వ్యూ తీసుకోవాలి అని నేను చెప్తాను. తప్పులు అనండి చట్టానికి. జాతీయ స్థాయిలో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు పుష్ప గురించి. అవును, హిందీ మీడియా ఈ రోజుకి కనీసం మీరు అన్నారు కదా, అలా కొట్టి చూస్తే కొన్ని వేల వీడియోలు వస్తాయి. అంటే 2 అంశాలు ఉన్నాయి. హిందీలో ఇట్ ఈస్ మోర్ సక్సెస్. అవును, ఇంతకుముందు ప్రభాస్ సినిమా కూడా అంతే. ఐ థింక్ సాహో అనుకుంటా. అది ప్రభాస్ అప్పుడు హిందీలో చాలా ఎక్కువ విజయం. దీనికి కూడా సమస్య కొంచెం ఉంది అంటున్నారు. కానీ ఏమున్నా ఓన్ చేసుకోవట్లేదు కదా. ఎందుకు ఓన్ చేసుకోలేదు అనే ప్రశ్న. ఇప్పుడు అర్జున్ బీఆర్ఎస్ అయితే ఓన్ చేసుకుంది. మిగిలిన పార్టీలు ఐ థింక్ ఎవరు సాయంత్రానికల్లా వాళ్ళందరూ రెస్పాండ్ అవుతారు. ఎవరైనా అంతే కదా, అవుతారు. అంటే దీని మీద పోలీసులు, చట్టం, కేసులు ఉన్నప్పుడు పార్టీలుగా ప్రతి విషయంలో ఒక వైఖరి ప్రకటించడం కరెక్ట్ కాదు. పద్ధతి ప్రకారం జరగాలని కోరుకుంటాం అంతే. లెట్ లా ప్రివైల్ అని అంతే. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు కమోషన్ మొదలైంది. అంటే సాయంత్రానికి వాళ్ళు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు, నిరసనలు అలాంటివి ఏమన్నా చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది ప్రత్యేకించి అంటే ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ లాంటి పార్టీనే కీలకమైన ఒక రాజకీయ శక్తి వైఖరి తీసుకున్నప్పుడు ఐ థింక్ పోలీసులు, కోర్టులు కూడా దృష్టిలో పెట్టుకుంటారు ఇవన్నీ. వాళ్ళు అందుకే అంటున్నా నేను, రేపు శనివారం నాటికి ఈ సమస్యకు కొంత అతన్ని విడుదల లేకపోతే బెయిల్ లాంటిది వచ్చినా కూడా మనం ఏం నాన్ బెయిలబుల్, కానీ వేరే ప్రొవిజన్స్ కింద వేరే దానికి. కేటీఆర్ చేసిన ప్రస్తావన ఒక నేషనల్ అవార్డు విన్నర్ ఆయన ఒక సాధారణ నేరస్తుడిని అరెస్ట్ చేసినట్టు ఆయనకి కనీసం వెసులుబాటు కూడా ఇవ్వకుండా బట్టలు మార్చుకుని అలా నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయి తీసుకురావటం ఏంటి అనేది దట్ ఇస్ ఎ బిగ్ థింగ్. అది మీడియాలో వస్తుంది. నిజంగా అలా జరిగి ఉంటే అది పొరపాటు. ఎందుకంటే తప్పకుండా ఆయనేమి పారిపోయే వ్యక్తి కాదు, పారిపోగలిగిన ఇది కూడా కాదు. పైగా ఆల్రెడీ ఆన్ రికార్డు. అలాంటప్పుడు అంటే మొత్తం మీద మేము చాలా గట్టిగా చేసామని జస్ట్ యాజ్ హైడ్రా వెళ్ళి వాటిని కూల్చినట్టుగానే, హైడ్రా కూల్చనక్కర్లేదు కదా, 4 రోజులు ఆగగలిగినవి కూడా కొన్ని ఉన్నాయి. అంటే మేము చాలా